హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. హైదరాబాద్లో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ నుంచి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మొదటి నోటిఫికేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరంటే చూసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు కెరియర్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ అండి 07/2025. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ మన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇదిగోండి క్లియర్ కట్ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజ్ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లో వర్క్ అవుతుంది. ఎక్కడ ఉందంటే ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్ తెలంగాణలో ఉంది. మనకి పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుందండి. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇదిగోండి రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ కూడా క్లియర్గా ఇచ్చాడు, మీరు అంతా కూడా చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదిగోండి టెక్నీషియన్ గ్రేడ్ 2 పొజిషన్కి మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదా. పే స్కేల్ ఇచ్చాడు అనమాట 20,480. ఇది ఇనీషియల్ బేసిక్ పే అండి. మీకు ఆన్ యావరేజ్ గ్రాస్ శాలరీ 40,000 పైనే ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టరు, మెషినిస్టు, ఎలక్ట్రీషియన్, టర్నరు, షీట్ మెటల్, వెల్డరు, కార్పెంటరు, పెయింటరు, టోటల్గా 45 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు ఏజ్ అనేది 27 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. అంటే మీకు మ్యాక్సిమం ఏజ్ అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 27 ఇయర్స్ అండి. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు April 30th. ఈ లోపే మీకు ఏజ్, క్వాలిఫికేషన్ అన్ని కూడా చెక్ చేస్తారనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. అండ్ ఇక్కడ ఇచ్చిన ఈ పొజిషన్కి మీకు ఏముండాలి అంటే 10th క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలండి. రెస్పెక్ట్ టు ట్రేడ్, ఇక్కడ మీకు 9 ట్రేడ్స్ ఇచ్చాడు కదా, ఆ ట్రేడ్స్లో ఏదో ఒక ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు. ఓకేనా. ఐటీఐ సర్టిఫికేట్ విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే శాలరీ అండ్ బెనిఫిట్స్ అండి. ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇనీషియల్ బేసిక్ పేనే మీకు 20,480. అంటే మీకు ఈజీగా 40,000 పైన శాలరీ ఉంటుంది. దాంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. డిఏ, హెచ్ఆర్ఏ, అలానే పీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, మీకు మీ డిపెండెంట్స్కి అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ రిజర్వేషన్ పోస్ట్ అండి. టోటల్గా మీకు 45 వేకెన్సీస్ అని చెప్పాను కదా, కేటగిరీ వైజు అండ్ అలానే బ్రాంచ్ వైజ్ ఇక్కడ టోటల్గా డివైడ్ చేసి ఇచ్చాడు వేకెన్సీస్ అని కూడా. మీ బ్రాంచ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా ఏజ్ రిలాక్సేషన్ ఎగ్జామ్స్ని చూసుకుంటే మీకు ఆల్రెడీ 27 ఇయర్స్ ఏజ్ అనేది చెప్పాను కదా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అండ్ దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఇచ్చాడు. 5 years ఫర్ SC ST అండ్ 3 years ఫర్ ఓబీసీ అండ్ అలానే 10 years ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట. ఓకేనా. ఇంకొకటి అండి, ఏజ్ రిలాక్సేషన్ 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈసీఎల్లో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్ ఎక్స్క్యూజ్ అనేది ఇచ్చాడనమాట. 40 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెథడ్ ఆఫ్ సెలక్షన్ అండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు 2 stagesలో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఉంటుంది. అండ్ అలానే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఏమి ఉండదండి. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT అండ్ అలానే ట్రేడ్ టెస్ట్ మాత్రమే ఉంటాయి, పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రం ఉండదు. అండ్ ఇక్కడ మీకు వెయిటేజ్ ఎలా ఉంటుందంటే CBTకి 85% అండ్
ట్రేడ్ టెస్ట్కి 15% వెయిటేజ్ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెండిట్లో అంటే సిబిటి అండ్ ట్రేడ్ టెస్ట్ రెండిట్లో మీకు 50% మార్క్స్ అనేవి కంపల్సరీగా రావాలి. అండ్ ఓవరాల్గా 60% మార్క్స్ అనేది ఉండాలి. ఉంటేనే మీరు క్వాలిఫై అయినట్టు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ సిబిటి నుంచి ట్రేడ్ టెస్ట్కి 1:4 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి నలుగురిని ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారనమాట. అక్కడి నుంచి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ నుంచి ఫైనల్ మెరిట్ అనేది తీస్తారు. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎక్కడ ఉంటుందంటే మన హైదరాబాద్లోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 120 మినిట్స్ ఉంటుందండి. అంటే 2 అవర్స్ డ్యూరేషన్. మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారనమాట. ఓకేనా. సిలబస్ ఏముంటుందంటే మీ రెస్పెక్టివ్ ట్రేడ్ సబ్జెక్ట్ అండి. మొత్తం అంతా కూడా మీ రెస్పెక్టివ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాని నుంచి మీకు క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ అండి. ట్రేడ్ టెస్ట్ కూడా మనకి హైదరాబాద్లో ఉంటుంది. సిబిటి అండ్ ట్రేడ్ టెస్ట్ రెండు కూడా హైదరాబాద్లో ఉంటుంది. పర్మనెంట్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీకు ట్రేడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దానికి ఏమేమి తీసుకెళ్ళాలని కూడా ఇక్కడ ఇచ్చాడు. మీ ఐడి ప్రూఫ్ అండ్ అలానే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ, మీ హాల్ టికెట్, 10th స్టాండర్డ్ మార్క్ షీటు, ఐటీఏ సర్టిఫికెట్ అండ్ అలానే కేటగిరీ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్లాలన్నమాట. అండ్ జనరల్ కండిషన్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మీకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ అలానే డిఫెన్స్ పర్సన్స్కి అండ్ అలానే ఎవరైతే కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారో ఈసీఐలో వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 750 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ట్రేడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు 2 and 4 స్లీపర్ క్లాస్ రైల్ ఫేర్ అనేది మీకు ఇచ్చేస్తారనమాట. రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా త్రూ అవుట్ రిక్రూట్మెంట్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడికి మాత్రమే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే నేను ఆల్రెడీ వెబ్సైట్లో చూపించాను కదండి. దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు May 16th నుంచి June 5th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా మీరు ప్రింట్అవుట్ కాపీ తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ప్రింట్ తీస్తానంటే అవ్వదనమాట. ఈ ప్రింట్అవుట్ కాపీ మీరు ట్రేడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా సబ్మిట్ చేయాలి. సో అప్లై చేసిన వెంటనే ప్రింట్అవుట్ కాపీ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ప్రొసీజర్ టు పే అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలి ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాడు. అండ్ లింక్ కూడా ఇచ్చాడు. దానిలోకి వెళ్ళి మీరు పే చేయొచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో పే చేయాలంటే బ్యాంక్ వెళ్ళి కూడా పే చేయొచ్చు. పే స్లిప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు బ్యాంక్ వెళ్ళి కూడా పే చేయొచ్చు అనమాట. ఆన్లైన్లో పే చేసిన, బ్యాంక్ వెళ్ళి పే చేసిన ఆ పే స్లిప్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా మీరు ట్రేడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలన్నమాట. ఓకే. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది May 16th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే June 5th వరకు ఉంటుందన్నమాట. అండ్ మీకు సిబిటి అండ్ అలానే ట్రేడ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మీకు కన్సర్న్ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాడు. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.